గుప్తకాశి పేరుకి తగినట్టుగానే రహస్యంతో కూడి ఉన్న కాశీ విశ్వనాథుని దేవాలయం. ఇది కేదార్నాథ్ వెళ్లే దారిలో మనం చూడవలసిన ముఖ్యమైన శైవ క్షేత్రం. రిషికేశ్ నుంచి సుమారుగా 170 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఈ గుడికి చేరుకోవడానికి సుమారుగా 100 నుంచి 150 మెట్లు ఉంటాయి. లేదంటే వెనకాల వైపు నుంచి మనకి దారి ఉంటుంది, అందులో కార్లు అవి వెళ్తూ ఉంటాయి. ఈ ప్రదేశం రుద్రప్రయాగ్ డిస్ట్రిక్ట్ లో హిమాలయాల దగ్గరలో ఉంది. ఈ విధంగా మనం ఆలయ ప్రధాన మార్గానికి చేరుకుంటాం. ఇదే ఆలయ ప్రవేశ ద్వారం. లోపలికి ప్రవేశించగానే మనకి ఎదురుగా కనిపించే దేవాలయం కాశీ విశ్వనాథుడి దేవాలయం. అలాగే పక్కన ఉన్నది అర్ధనారీశ్వర దేవాలయం. ఇది మణికర్ణికా కుండం. ఇక్కడ స్నానం చేస్తే మన పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. ఈ మణికర్ణికా కుండంలో 2 దారాల్లోంచి నిత్యం నీళ్లు పడుతూనే ఉంటాయి. ఇలా ఏనుగు మొహం నుంచి వచ్చే నీటిని యమునా నది అని వర్ణిస్తారు. అలాగే ఆవు ముఖంలోంచి వచ్చే నీటిని గంగా నదిగా వర్ణిస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ 2 దారాల్లోంచి వచ్చే నీరు ఎప్పుడు ఆగదు. అలాగే ఈ మణికర్ణికా కుండం ఎప్పుడు నిండిపోదు. ఈ 2 దారాల్లోంచి వచ్చే నీళ్లు ఎక్కడ నుంచి వస్తుందని ఎవరికీ తెలియదు. ఈ ప్రదేశానికి గుప్తకాశి అని పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం పాండవులు సోదరుల్ని చంపిన పాపాలని పోగొట్టుకోవడానికి వారణాసి క్షేత్రంలో ఉన్న శివుని దగ్గరికి వెళ్తారు. వారికి దర్శనం ఇవ్వకూడదు అనుకున్న శివుడు అక్కడి నుంచి అదృశ్యమయ్యి హిమాలయాల్లో రహస్యంగా దాగి ఉంటారు. ఆ రహస్యంగా దాగి ఉన్న ప్రదేశమే ఈ గుప్తకాశి. ఈ విషయం తెలుసుకుని పాండవులు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడి నుంచి శివుడు నంది రూపంలో భూమిలోకి అంతర్ధానం అయిపోయి పంచకేదార క్షేత్రాలలో ఒక్కొక్క శరీర భాగంతో బయటికి వచ్చి కనిపిస్తారు. ఈ విధంగా ఈ క్షేత్రానికి పంచకేదార జన్మస్థలంగా పేరు వచ్చింది. ఇదే ప్రదేశంలో మళ్ళీ శివుడు అర్ధనారీశ్వర రూపంలో పాండవులకి దర్శనమిస్తారు. దానికి గుర్తుగా ఇక్కడ అర్ధనారీశ్వర ఆలయం ఉంది. అలాగే ఇంకొక చరిత్ర ప్రకారం శివపార్వతుల కళ్యాణానికి సంబంధించిన మాటలు ఇదే ప్రదేశంలో జరిగాయి.
ఇది ఈ దేవాలయ స్థల పురాణం మరియు చరిత్ర. ఇది మేము సందర్శించుకున్న గుప్తకాశీ దేవాలయం. మీరు ఎప్పుడైనా కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు ఈ కాశీ విశ్వనాథుని గుప్తకాశీ క్షేత్రం తప్పక దర్శించండి.